జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి లబ్ధిదారులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్ల వాటర్ నెంబర్ బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు, అయినా మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతాం. దయచేసి చెప్తాను, ఇక్కడ ఉన్నంత లేబర్ జీవితాలు మాకు ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కరించి దయచేసి దండం పెడతామండి. మాకు మా ఆయన మూగైన కాళ్ళు లేదు, వికలాంగులు చాలా మంది ఉన్నారు, భర్త లేని వాళ్ళకు ఉన్నారు. అల్లటైన ఇండ్లకే మీరు ఇచ్చడానికి మమ్మల్ని ఇంత సతాయిస్తాను. ఇంటింటికి తిరగలేక మేము కిరాయి కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక మేము ఎంత బాధపడుతున్నాం అన్నది మాకెరక. ఈ 3 రోజుల కానీ మేము ఇక్కడ నీళ్లు నిప్పులు లేక, ఎక్కడ నీళ్లు తెచ్చుకోలేక, తాగలేక మేము మస్తు బాధపడతాను. మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి వీళ్ళు ఏంది ఇంత బాధపడుకుంటా ఎందుకు ఉంటారని అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తాం, తర్వాత మేము గుర్తుకు రావు సార్. దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి. మేము మా పట్టాలు ఇచ్చినాక మీకు రుణవాడి ఉంటాం,